వెల్కమ్ టు జే న్యూస్ బులెటిన్ మొదటిగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2207 పాజిటివ్ కేసులు, 600 కోటికి చేరిన మృతుల సంఖ్య. ఇండియాలో 20 లక్షలు దాటేసిన కరోనా కేసులు, 9 రోజుల వ్యవధిలో 5 లక్షల కేసులు. చిరంజీవితో భేటీ అయిన ఏపీ బీజేపీ కొత్త చీఫ్. సోము వీర్రాజుకు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి. టిక్ టాక్ ను బ్యాన్ చేసిన అమెరికా, ఉత్తర్వులు జారీ చేసిన ట్రంప్. డీటెయిల్స్ చూస్తే ఇండియాలో కరోనా మహమ్మారి విజృంభణ శరవేగంగా పెరిగింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య నిన్న సాయంత్రానికి 20 లక్షలను దాటేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20,06,760 కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల విషయంలో 28 లక్షల కేసులతో బ్రెజిల్ రెండో స్థానంలో ఉండగా 50 లక్షలకు పైగా కేసులతో అమెరికా తొలి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. జూలై 28 నాటికి ఇండియాలో కేసుల సంఖ్య 15 లక్షల మార్కును తాకగా ఆ తర్వాత కేవలం 9 రోజుల వ్యవధిలోని 5 లక్షలకు పైగా కేసులు నమోదు కావడం ఈ మహమ్మారి వేగాన్ని చెప్పకనే చెబుతుంది. సరాసరిన రోజుకు 50,000కు పైగా కేసులు వస్తున్నాయి. కాగా ఇదే సమయంలో రికవరీ సైతం వేగవంతమైంది. ఇప్పటి వరకు 13.28 లక్షల మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. వ్యాధి బారిన పడి మరణించిన వారి సంఖ్య 40,000 మార్కును దాటింది. మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధికంగా కొత్త కేసులు వస్తున్నాయి. ఏపీలో కరోనా మహమ్మారి తీవ్రత మళ్లీ అధికమైంది. కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు తగ్గుతున్న సూచనలు కనిపించిన కొత్త కేసుల సంఖ్య మళ్లీ 10,000 దాటుతోంది. గడిచిన 24 గంటల్లో 10,328 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,96,788కి చేరింది. అటు మరణాల సంఖ్య కూడా ఆందోళన కలిగించే రీతిలో ఉంది. తాజాగా 72 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 1,753కు పెరిగింది. కొత్తగా 8,516 మందిని డిశ్చార్జ్ చేయగా ఇంకా 82,166 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,207 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే 532 ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 75,257కు చేరాయి. వైరస్ ప్రభావంతో మరో 12 మంది మృతి చెందగా మృతుల సంఖ్య 601కి చేరింది. ప్రస్తుతం 21,417 మంది బాధితులు దవాఖానాల్లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ 1,136 మంది బాధితులు డిశ్చార్జ్ కాగా 53,239 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా 23,495 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.
రాష్ట్రానికి 1,00,000 కోట్ల సంపద వచ్చేలా, భవిష్యత్ తరాలకు ఉద్యోగ, ఉపాధి, విద్య, వైద్య అవకాశాలు కల్పించేలా గత ప్రభుత్వం నిర్మించిన రాజధాని అమరావతిని కాలరాసిన వైసీపీ ప్రభుత్వం 3 ముక్కలాటతో భావితరాల భవిష్యత్తులోనూ ఆటలాడుతోందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయమే అంతిమమని, దాని ప్రకారమే 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నామన్న ప్రభుత్వానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సవాల్ విసరడం జరిగిందన్నారు. 3 ముక్కల రాజధానిని అజెండాగా తీసుకుని అసెంబ్లీని రద్దు చేసుకుని ఎన్నికలకు వెళదామని చంద్రబాబు నాయుడు సవాల్ చేసి 70 గంటలు గడిచిన జగన్ నుంచి, వైసీపీ ప్రభుత్వం నుంచి ఏ విధమైన సమాధానం లేదన్నారు నిమ్మల రామానాయుడు. వారి భవిష్యత్తు కూడా ఇవాళ వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం మరి నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా చాలా దురదృష్టకరం. ఈరోజు మనది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ప్రభుత్వ నిర్ణయాలు అనేవి ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. అంటే ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల పరిపాలనే ప్రజాస్వామ్యం. 1,00,000 కోట్లు పెట్టడం కాదు, అమరావతిని మనం నిర్మాణం చేస్తే అమరావతి ద్వారానే 1,00,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తానికి 13 జిల్లాలకు 175 నియోజకవర్గాలకు కూడా ఆ 1,00,000 కోట్ల సంపదను ఈవేళ 3 ముక్కలు చేయడం ద్వారా మరి ఆ యొక్క 1,00,000 కోట్లను అడ్డుకునేటువంటి ఆ యొక్క వైసీపీకి ఆ హక్కు ఎవరిచ్చారని చెప్పి అడుగుతూ ఉన్నాం. చేత ఈ రకంగా ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా మరి ప్రజల ఆమోదం లేకుండా ఈరోజు 3 ముక్కల రాజధాని ఏదైతే మీరు ప్రకటన చేస్తూ ఉన్నారో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీనికి మరొక ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, ఆ రోజు మీరు ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు ఈ వైసీపీ నాయకుల్లో మరి మీ యొక్క నాయకుడు గాని ఎవరైనా ఒక్కరైనా అధికారంలోకి వచ్చాక రాజధానిని మారుస్తాం, అమరావతిని 3 ముక్కలు చేస్తామని ఒక్కరైనా మరి వైసీపీ నాయకుడు ఆ రోజు మాట్లాడారా అని చెప్పి అడుగుతున్నా. మీ మేనిఫెస్టోలో ఎక్కడైనా అమరావతిని మారుస్తాం, 3 ముక్కలు చేస్తామని ఎక్కడైనా ఒక్క వాక్యమైనా పొందుపరిచారా అని అడుగుతూ ఉన్నాం. అంటే ఆ రోజు ఎన్నికల ముందు ఒక రహస్య ఎజెండాగా మీరు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళి ఈవేళ నిన్ననే అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ చెప్తూ ఉన్నారు, అన్ని ప్రాంతాలకు మేము న్యాయం చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి కడుపు మంట అని. అవును, మరి చాలా కడుపు మంట. ఎందుకంటే మీరు తెచ్చినటువంటి కంపెనీలు, మీరు తెచ్చినటువంటి పెట్టుబడులు, మీరు తెచ్చినటువంటి పరిశ్రమలు, మీరు తెచ్చినటువంటి ఉద్యోగాలు ఇవన్నీ చూసి కడుపు మంట. సిగ్గుండాలి మీకు. 14 నెలల కాలంలో మీ యొక్క పరిపాలనతో 2,00,000 కోట్ల రూపాయల మరి విలువైనటువంటి పెట్టుబడులు ఈ రాష్ట్రం నుంచి పారిపోయినటువంటి స్థితికి ఈవేళ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు సిగ్గుపడాలని చెప్పి తెలియజేస్తూ నేను ఒకటే వైసీపీ పార్టీ నాయకులకి, వైసీపీ పెద్దలకు, వైసీపీ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నా, మీ వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం, మీ రాజకీయ పరమైనటువంటి కక్ష సాధింపుల కోసం 29,000 రైతు కుటుంబాల్ని నాశనం చేస్తామంటే. నూతన సచివాలయ భవన సముదాయ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం గురువారం 400 కోట్లు మంజూరు చేసింది. 7 అంతస్తులతో 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న సచివాలయ డిజైన్ కు మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. 2 రోజుల్లో R&B శాఖ పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేస్తుందని అధికారులు తెలిపారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన 3 రాజధానుల ప్రకటనతో ప్రజలను బాధిస్తున్నారని టీడీపీ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజా విమర్శించారు. బిల్లులు ఆమోదించిన తీరు ముమ్మాటికి రాజ్యాంగ ఉల్లంఘనమేనని అన్నారు. చంద్రబాబు సవాల్కు స్పందనే లేదని, దమ్ము ధైర్యముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని ఆలపాటి రాజా అన్నారు. రాష్ట్రంలో దళితులపై దాడులు చేస్తున్నారని, ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారని ఆలపాటి రాజా తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రోజుల నుంచి అవిశ్రాంతంగా పోరాడుతున్నటువంటి ప్రజానీకాన్ని కూడా గమనంలో తీసుకోకుండా ఈ రోజున దొడ్డిదావున కుట్రపూరితంగా దుర్మార్గంగా శాసన ఉల్లంఘన చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి చెప్పుకోక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈనాడు నువ్వు బిల్లులు ప్రవేశపెట్టిన తీరు కానీ, బిల్లుల్ని మళ్ళా తిరిగి ప్రవేశపెట్టిన తీరు కానీ 3 రాజధానుల ప్రకటన చేస్తూ ఉన్నారు. ఏ రకమైన అభివృద్ధి? ఈ 15 నెలల కాలంలో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా అని చెప్పి ఎవరినైనా అడిగితే మీ మంత్రులు కానీ, మీ శాసనసభ్యులు కానీ 151 మంది మేము గెలిచాం, మేము చెప్పిందే వేదం అని చెప్పే పరిస్థితిలో అభివృద్ధి గురించి మాట్లాడమంటే మేము బ్రహ్మాండంగా సంక్షేమం చేశామని చెప్పే మంత్రులు, శాసనసభ్యులు ఈ రాష్ట్రంలో గెలవటము, వాళ్ళు మంత్రులుగా ఉండటం అనేది ప్రజల యొక్క దురదృష్టం అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే అభివృద్ధికి సంక్షేమానికి తేడా తెలియనటువంటి శాసనసభ్యులు ఈ రాష్ట్రంలో గెలవటం అనేది శోచనీయం అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే అంతేకాదు ఈ రోజున ఏ రకంగా మీరు బిల్లులు పాస్ చేశారు. ఒక పక్కన ఆర్టికల్ 214 ప్రకారంగా అడుగుతా ఉన్నా, మాకు పిచ్చి పట్టలేదయా, మీకు కోతి కొబ్బరికాయ ఇస్తే ఏం చేస్తుందో ఈ రోజున ఈ రాష్ట్రాన్ని మీకు అప్పచెప్తే మీ 151 మంది, మీ మంత్రులు, మీ ముఖ్యమంత్రి ఆ రకమైన కార్యక్రమాలు మీరు చేస్తున్నారు కాబట్టి ఇవాళ అసెంబ్లీని డిజాల్వ్ చేయమని చెప్పి, లేకపోతే ప్రజాభిప్రాయ సేకరణ చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ఏదో చెప్తా ఉన్నాడు బొత్స సత్యనారాయణ గారు, లేకపోతే అవంతి శ్రీనివాస్ గారు, లేకపోతే ఇంకొకళ్ళు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మీ అందరికీ నేను ఒకటే జవాబు నేను చెప్పాలనేది నా కోరిక. ఏమిటాయా అంటే, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఈనాడు 3 రాజధానులు అవసరమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా రాజధానుల యొక్క ప్రక్రియ ఎక్కడైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒకే రాజధాని, ఆ పనులన్నీ కూడా అక్కడికక్కడ ఆపేసి దాదాపు 2 లక్షల మంది ఉపాధి కోల్పోయేలాగా మీరు వ్యవహారం చేశారు అంటే మీ కుట్ర, మీ ఆలోచన, మీ యొక్క పన్నాగం ఆనాడే బట్టబయలైంది అని చెప్పి నాడు మీకు మనవి చేస్తా ఉన్నా. ప్రాణ సంకటంగా మారింది అంటే, భయపడతా జీవనం కొనసాగించాలి పరిస్థితి వచ్చిందంటే ఏ రకంగా మీరు పాలన కొనసాగిస్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఎంతమంది మీద, దళితుల మీద మీరు దాడి చేస్తూ ఉన్నారు. ఎవరు నోరు తెరవకూడదు, నోరు తెరిస్తే ఏ రకంగా నోరు నొక్కేయాలి, ఈనాడు పోరాటం లేదు అని చెప్పి ఏదో చెప్పడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. కాపు 231 రోజుల నుంచి అవిశ్రాంతంగా పోరాడుతున్నటువంటి ప్రజానీకాన్ని కూడా గమనంలో తీసుకోకుండా ఈ రోజున దొడ్డిదావున కుట్రపూరితంగా దుర్మార్గంగా శాసన ఉల్లంఘన చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి చెప్పుకోక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈనాడు నువ్వు బిల్లులు ప్రవేశపెట్టిన తీరు కానీ, బిల్లుల్ని మళ్ళా తిరిగి ప్రవేశపెట్టిన తీరు కానీ 3 రాజధానుల ప్రకటన చేస్తూ ఉన్నారు. ఏ రకమైన అభివృద్ధి? ఈ 15 నెలల కాలంలో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా అని చెప్పి ఎవరినైనా అడిగితే మీ మంత్రులు కానీ, మీ శాసనసభ్యులు కానీ 151 మంది మేము గెలిచాం, మేము చెప్పిందే వేదం అని చెప్పే పరిస్థితిలో అభివృద్ధి గురించి మాట్లాడమంటే మేము బ్రహ్మాండంగా సంక్షేమం చేశామని చెప్పే మంత్రులు, శాసనసభ్యులు ఈ రాష్ట్రంలో గెలవటము, వాళ్ళు మంత్రులుగా ఉండటం అనేది ప్రజల యొక్క దురదృష్టం అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే అభివృద్ధికి సంక్షేమానికి తేడా తెలియనటువంటి శాసనసభ్యులు ఈ రాష్ట్రంలో గెలవటం అనేది శోచనీయం అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే అంతేకాదు ఈ రోజున ఏ రకంగా మీరు బిల్లులు పాస్ చేశారు. ఒక పక్కన ఆర్టికల్ 214 ప్రకారంగా అడుగుతా ఉన్నా, మాకు పిచ్చి పట్టలేదయా, మీకు కోతి కొబ్బరికాయ ఇస్తే ఏం చేస్తుందో ఈ రోజున ఈ రాష్ట్రాన్ని మీకు అప్పచెప్
ఆంధ్రప్రదేశ్ లో అక్టోబర్ 15 నుంచి అన్ని కాలేజీలను తెరుస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఇప్పటి వరకు పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తున్న సెట్లను సెప్టెంబర్ 3వ వారం నుంచి నిర్వహిస్తామని వెల్లడించారు. 3-4 ఏళ్ల డిగ్రీ కోర్సులు ఈ ఏడాది నుంచి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. కళాశాలల్లో నాడు నేడు కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. అన్ని ప్రైవేట్ కళాశాలలు ఆన్లైన్ లో అడ్మిషన్లు చేపట్టాలని సూచించారు మంత్రి. దార్శనికత అంతా ఈ యొక్క నూతన జాతీయ విద్యా విధానం అద్దం పడుతుందన్న విషయాన్ని ఇదివరకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఏ విధంగా పెంచాలి, ప్రధానంగా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు జగనన్న విద్యా దీవెన కానివ్వండి, జగనన్న వసతి దీవెన కానివ్వండి, ప్రధానంగా ఉన్నత విద్యకు మార్గం సుగమనం చేస్తూ ఈ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ విద్యా సంస్థల డోర్స్ను ముఖ్యంగా పేద విద్యార్థులకు 4 ఇయర్ కోర్స్ ఏదైతే చేస్తూ ఉన్నారో ముందే విద్యార్థులు దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో BA ఆనర్స్, BCom ఆనర్స్, BSc ఆనర్స్ కాకు ఆదనంగా అంటే వాళ్లకు ఆ స్ట్రీమ్లో ఉదాహరణకు సివిల్ ఇంజనీరింగ్లో ఒక 4 సంవత్సరాల డిగ్రీ బీటెక్ డిగ్రీకి సంబంధించి ఉదాహరణకు ఒక 200-220 క్రెడిట్లు ఉన్నాయనుకోండి. ఆ క్రెడిట్లకు ఇంకొక 20 క్రెడిట్లు అంటే సుమారు 5-6 కోర్సులు ఆదనంగా చేస్తే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఆనర్స్ డిగ్రీస్ని ప్రారంభించడం జరుగుతుంది. మెరుగ్గానే ఉంది. అది 25% అంటే 32, మన రాష్ట్రం 32% ఉంది. దీన్ని ఇంకా పెంచాలని చెప్పి ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ట్రైనింగ్ ఏదైతే ఉందో ఇదివరకే చెప్పడం జరిగింది. జిల్లాల వారీగా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ను ఏర్పాటు చేస్తూ ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ను ఈ యొక్క యూనివర్సిటీకి అనుసంధానం చేస్తూ ఈ ట్రైనింగ్ కోర్సెస్ రెగ్యులర్ బేసిస్లో ఉండాలని చెప్పి ఇదివరకే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు ఈ యొక్క ప్రకాశం జిల్లాలో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అది కాకుండా ఖాళీలు ముఖ్యంగా యూనివర్సిటీలో ప్రధానంగా చాలా కాలంగా అవన్నీ దానికి సంబంధించిన కోర్సెస్ అన్ని విధి విధానాలు ఇంకా వర్కౌట్ చేస్తున్నాం. చాలా రకాల కోర్సులు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి. ఆ కోర్సులన్నింటినీ గ్రాడ్యుయేట్ లెవెల్లో, పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో, రీసెర్చ్ లెవెల్లో ఏ విధంగా కోర్సెస్ని డివైడ్ చేయాలి. అంతేకాకుండా కిండర్ గార్డెన్ కూడా సంబంధించినటువంటి కూడా కోర్సెస్ ఇంతవరకు లేవు. ముఖ్యమంత్రి గారి ఆలోచన, వారి యొక్క దార్శనికత విద్యా సంస్థల డోర్స్ను ముఖ్యంగా పేద విద్యార్థులకు 4 ఇయర్ కోర్స్ ఏదైతే చేస్తూ ఉన్నారో ముందే విద్యార్థులు దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో BA ఆనర్స్, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిలు కడప సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. జిల్లా కోర్టు ఇద్దరికి బుధవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో అధికారులు వారిని విడుదల చేశారు. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి అస్మిత్లు విడుదలవుతున్నారని తెలియడంతో అనుచరులు, టీడీపీ కార్యకర్తలు భారీగా కడప సెంట్రల్ జైలు దగ్గరకు వచ్చారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డిలు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతుందని విమర్శించారు. జగన్ ప్రభుత్వం ఇంకా 4 ఏళ్ల అధికారంలో ఉంటుందని, ఈ కాలంలో తమపై మరిన్ని కేసులు నమోదు చేస్తుందని ఆరోపించారు. కక్ష సాధింపు రాజకీయాలకు తాము భయపడబోమని అన్నారు. అధికార పార్టీని ఎదిరించి నిలుస్తామని చెప్పారు. తమ వ్యాపారాలను అడ్డుగా పెట్టుకుని రాజకీయంగా పగ తీర్చుకోవడానికి జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. ఇటీవల ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన సోము వీర్రాజు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. హైదరాబాద్ లోని తన నివాసానికి వచ్చిన సోము వీర్రాజును చిరంజీవి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇరువురు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. నూతన అధ్యక్షుడిగా రాష్ట్ర బీజేపీ పగ్గాలు అందుకున్న సోము వీర్రాజును చిరంజీవి శాలువాతో సత్కరించారు. సరికొత్త బాధ్యతల్లో రాణించాలంటూ శుభాకాంక్షలు తెలిపారు. కాగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్ర నిర్మాత ఎస్పీ బాబు కూడా సోము వీర్రాజుతో కలిసి చిరంజీవి నివాసానికి వెళ్లారు.
మూడు రాజధానుల నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు విసిరిన సవాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్వీకరించి ప్రజా తీర్పు కోరాలని గూడూరు పట్టణ టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. వీరంతా మీడియా సమావేశంలో మాట్లాడుతూ అమరావతిలోనే రాజధాని నిర్మిస్తే తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందని అక్కసుతో అధికార ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేస్తుందని అంటున్నారు. బిల్లు అదేవిధంగా సిఆర్డీఏ రద్దు బిల్లుపై ఆర్డినెన్స్ మీద సంతకాలు పెట్టడం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో కలత చెందారు. అయితే నిన్న కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని మేము హర్షిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సింది ఇంకా కోర్టులు తప్ప ఇంకా ఏ వ్యవస్థ లేదని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం. ముఖ్యంగా 2014 సంవత్సరం ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఈ రాష్ట్రానికి 16,000 కోట్ల లోటు బడ్జెట్తో 30,000 కోట్ల అప్పుతో ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు రాజధాని లేని పరిస్థితుల్లో, కనీసం కూర్చునేదానికి కుర్చీ కూడా లేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర పరిపాలన ప్రారంభించడం జరిగింది. ఆ సమయంలోనే అసెంబ్లీలో అమరావతిని రాజధానిగా పెడుతున్నట్టు చర్చ పెడితే దానికి మన అప్పుడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒప్పుకుంటున్నాను, ఈ రాష్ట్రానికి నడిబొడ్డైనటువంటి అమరావతిని రాజధానిగా పెట్టుకోవాలా, అయితే కనీసం 30,000 ఎకరాలు దీనికి అవసరం ఉంటుంది, మంచి నీటి వసతి అవసరం ఉంటుంది, కాబట్టి అమరావతినే రాజధానిగా మేము అంగీకరిస్తున్నామని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు కూడా సాక్షాత్తు అసెంబ్లీ లోపల ప్రతిపక్ష నాయకుడు హోదాలో ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు భాగస్వాములైనటువంటి అన్ని పార్టీలు కూడా దీనికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిస్టంలో రైతులకి ₹1 కూడా చెల్లించకుండా రైతులను భాగస్వాములు చేస్తూ 33,000 34,000 ఎకరాలని అక్కడ రాజధాని నిర్మాణం కోసం అయోధ్యలో రామ మందిరం పునర్నిర్మాణం అంగరంగ వైభవంగా జరగడం హర్షాన్నిమన్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామినేని వెంకటకృష్ణ. గుడివాడ బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. శతాబ్ద కాలంగా భారతీయులు కలలుగన్న స్వప్నం నేటితో సాకారమైందన్నారు ఆయన. ఈ సంవత్సరంలో సమస్య సుప్రీంకోర్టు ద్వారా పరిష్కారమయ్యి ఆగస్టు 5వ తేదీ అనగా ఈ రోజున భూమి పూజ అంగరంగ వైభవంగా ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా జరగడం చాలా ఆనందదాయకమైన విషయం. ఈ భూమి పూజ కార్యక్రమం మొత్తాన్ని మనందరము కూడా ప్రసార సాధనాల ద్వారా వీక్షించాము. అయితే 30 సంవత్సరాల క్రితం రథయాత్ర చేసినటువంటి లాల్ కృష్ణ అద్వానీ గారు అయోధ్య రామ మందిరం గురించి రథయాత్ర చేసి ఆయన ప్రజలందరి హృదయాలను చూరగొన్నారు. ఆ వ్యక్తి ఈనాడు జీవించి ఉన్నా కానీ ఈ ఉత్సవాల్లో పాల్గొనలేకపోవడం అనేది మనందరికీ తీరని యథ. ఎందుకంటే ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఇంట్లోనే ఉండి వీక్షించడం కంటే స్వయంగా ఆయన అయోధ్యకు తరలి వచ్చి అయోధ్యలో భూమి పూజ కార్యక్రమంలో కనుక ఆయన పాల్గొని ఉన్నట్లయితే యావత్ దేశ ప్రజలంతా కూడా హర్షాతిరేకాలు వెలిగించేవారు. కరోనా భయంతో ఆయన రాలేక ఇంటి వద్దే ఉండి వీడియో ద్వారా వీక్షించారని చెప్పి ప్రభుత్వ వర్గాలు శ్రీరామచంద్రమూర్తి యొక్క ట్రస్ట్ వారు ఆహ్వానించినప్పటికీ ఆయన రాలేక ఆయన మురళీ మనోహర్ జోషి గారు ఉండిపోయారని చెప్పారు. అయినప్పటికీ ప్రభుత్వం శ్రీరామచంద్రమూర్తి ట్రస్ట్ వారు అందరూ కలిసి లాలకృష్ణ అద్వానీ గారిని ఒప్పించి ఈ కార్యక్రమానికి తీసుకొచ్చినట్లయితే, ఈ కార్యక్రమంలో ఆయన కూడా ఉన్నట్లయితే దేశ ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు వెలిగించేవారు. ఆయన లేని లోటు అనేది ఎప్పటికీ మరవలేనటువంటి విషయం. అనేక లక్షల మంది కార్యకర్తలు 30 సంవత్సరాల క్రితం కరసేవలో పాల్గొని
ప్రాణత్యాగాలు చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ రోజున 130 కోట్ల మంది ప్రజానీకము చేతులెత్తి నమస్కరిస్తాయింది. ఎందుకంటే సత్యం, ధర్మం, నీతి, నిజాయితీ, న్యాయం వీటన్నిటినీ పుణుకు కూర్చుకున్నటువంటి పరిపాలన ఆ రోజుల్లో శ్రీరామచంద్రమూర్తి ఆనాటి యుగంలో. సామాన్యుడి దగ్గర నుంచి ప్రముఖుల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే ఎందరో రాజకీయవేత్తలు, సినీ ప్రముఖులు, వాణిజ్యవేత్తలు కరోనా బారిన పడ్డారు. తాజాగా సినీ నటి, మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆమె ఇంట్లో ఉన్న 11 మంది కుటుంబ సభ్యులు కరోనా బారిన పడ్డారు. వీరి ఇంట్లో తొలుత నవనీత్ కౌర్ మామ గంగాధర్ రాణాకు కరోనా సోకింది. ఆ తర్వాత ఇతరులు కూడా దీని బారిన పడ్డారు. ఆమె ఇంటి ప్రాంతాన్ని ఆరోగ్య శాఖ శానిటైజ్ చేయించింది. అమెరికా అన్నంత పని చేసింది. టిక్ టాక్ ను బ్యాన్ చేస్తామని ట్రంప్ గత వారం పేర్కొన్నారు. చెప్పినట్లుగానే అమెరికాలో టిక్ టాక్ మాతృ సంస్థ అయిన బైట్డాన్స్ ట్రాన్సాక్షన్స్ అన్ని నిషేధిస్తున్నట్లు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిబంధన వచ్చి 45 రోజుల్లో అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను ఆయన జారీ చేశారు. టిక్ టాక్ తో పాటు ఊయిచాట్ పైన అమెరికా నిషేధం విధించింది. అమెరికా నిబంధనల ప్రకారం టిక్ టాక్ మాతృ సంస్థ బైట్డాన్స్ తో పాటు ఊయిచాట్ పై కూడా నిషేధం విధిస్తున్నట్లు అమెరికన్ కాంగ్రెస్ నాయకులు రాసిన లేఖలో ట్రంప్ పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2207 పాజిటివ్ కేసులు, 601కి చేరిన మృతుల సంఖ్య. ఇండియాలో 20 లక్షలు దాటేసిన కరోనా కేసులు, 9 రోజుల వ్యవధిలో 5 లక్షల కేసులు. చిరంజీవితో భేటీ అయిన ఏపీ బీజేపీ కొత్త చీఫ్ సోము వీర్రాజుకు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి. టిక్ టాక్ బ్యాన్ చేసిన అమెరికా, ఉత్తర్వులు జారీ చేసిన ట్రంప్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జే న్యూస్. నమస్కారం.